హలో అండి అందరికీ. అందరూ బాగున్నారా? ఈరోజు నేను హోమ్ మేడ్ ఎకో ఫ్రెండ్లీ గణేష్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఒక ప్లేట్లో బియ్యం పిండి తీసుకొని అందులో కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకుంటే గణేష్ పసుపు కలర్లో వస్తారు. సో ఇలా ముద్ద చేసుకున్న తర్వాత గణేష్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా రెడీ చేసుకోండి. చూస్తున్నారు కదా, కింద కొంచెం బేస్ పెట్టుకున్నాను. కింద తమలపాకు వేసుకొని బేస్ వేసుకున్నాను. దాని తర్వాత ఇలా బాడీ కోసం రౌండ్స్ చేస్తూ ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను గణేష్ని చేస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. గణనాయకాయ గణदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानौचुकाय गानमत्ताय गानौचुकमनसे. చూస్తున్నారు కదా ఎలా రెడీ చేస్తున్నానో. గణేష్ని తయారు చేసేటప్పుడు కొంచెం గణేష్ సాంగ్ పాడితే బాగుంటుందని పాడాను. సో ఇలా గణేష్ని చాలా ఈజీగా ఎకో ఫ్రెండ్లీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఇది వాటర్లో కూడా ఈజీగా డిజాల్వ్ అయిపోతుంది కాబట్టి మనకి పొల్యూషన్ అవి ఏం జరగకుండా ఉంటాయి. సో ఇది మన వంతు హెల్ప్ అన్నమాట, మనం ప్రకృతికి ఇచ్చే రెస్పెక్ట్. సో చూస్తున్నారు కదా, ఇలా ఈజీగా గణేష్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. మనం క్లేతో కానీ పిండితో కానీ ఇలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పిండితో కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు. సో క్లే తీసుకోండి. ఆన్లైన్లో ఆఫ్లైన్లో క్లే దొరుకుతుంది కదా, బంకమట్టి, దాంతో కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. గణేషుడిని ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి. చిన్నపిల్లలు కూడా చేసేస్తారు ఒక్కసారి చూపిస్తే. సో చిన్నపిల్లలకి స్కూల్లో కూడా నేర్పిస్తుంటారు కదా గణేషుడిని తయారు చేయడము క్లేతోని. సో ఇలా ఈజీగా పిల్లలకి కూడా నేర్పించినట్టు ఉంటుంది. మనం కూడా ఇంట్లో పూజ చేసుకోవడానికి గణేషుని తయారు చేసుకున్నట్టు ఉంటుంది. సో మీకు బ్యాక్ డ్రాప్ డెకరేషన్ కూడా కావాలంటే నేను రేపు ఇంకో వీడియోలో చేసి చూపిస్తాను. సో ఇలా ఈజీగా గణేషుడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఎకో ఫ్రెండ్లీ గణేష. క్లేతో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను మీకు పిండితో తయారు చేసి చూపించాను. చూసారు కదా, నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.